చీర తీసి చూడు, నీకు నచ్చిందా నచ్చదా? హలో అండి, అందరికీ నమస్కారం, గుడ్ మార్నింగ్. నేనైతే మళ్ళీ ఖమ్మం వచ్చిన, ఖమ్మంలో ఉన్నా, మళ్ళీ వర్క్ మీద టిఫిన్ చేస్తున్నా. దోశ విత్ ఏంది, టమాటా చట్నీయా? మా అమ్మ చేసింది, నైట్ అన్నంలో కూడా తిన్నాక బాగుంది. ఇప్పుడు దోశలు, ఒకటి షూట్ ఉంటే మళ్ళీ ఖమ్మం వచ్చానమాట, చేసేసుకొని వెళ్ళిపోవడమే. ఈ వీడియో వచ్చేలోపు మేము షూట్ చేసుకొని ఇంటికి కూడా వెళ్ళిపోతాం అనుకుంటా. ఆల్రెడీ చందు ఇక్కడ ఉన్నాడు, మొన్న వచ్చిండు. టిఫిన్ చేసి రెడీ అయ్యి వెళ్ళిపోయాడు. మళ్ళీ మన వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. హలో అండి, ఇప్పుడు మళ్ళీ మన వీడియో కంటిన్యూ అవుతుంది. మా అమ్మకి నిన్న నేను వీడియోలో చూపించా కదా శారీ, కంచి నుంచి శారీ తీసుకొచ్చా అని. ఆ శారీ ఇప్పుడు మా అమ్మకి ఇద్దామన్నమాట. మా అమ్మ అదే ఫోన్లో అయితే చూసింది, అక్కడ వీడియో కాల్ చేసినప్పుడు చూసి తీసుకొచ్చినాం. కానీ ఇవంటే లైవ్లో మళ్ళీ డైరెక్ట్గా ఎలా ఉంటుంది ఏంటని మా అమ్మకు కూడా తెలియదు. ఇప్పుడు ఇస్తానమాట శారీ. ఇస్తే ఎలా ఉంది అంటది, బాగుందంటదా, బాగలేదంటదా, ఎలా ఉందంటది, ఏంటి వీళ్ళకి ఎట్లా ఉంటాయంటే సీరియల్ ఒక చూసినప్పుడు ఒకలాగా, మళ్ళీ లైవ్ చూసినప్పుడు ఒకలాగా ఉంటే ఏమంటుందో ఏమో, ఆ కలర్ ఎలా ఉందంటది, లేకపోతే డిజైన్ ఎలా ఉందంటది అనేది నేను అనుకుంటున్నా. ఇప్పుడైతే ఆ శారీ తీసుకొచ్చి మా అమ్మకి ఇస్తా. మా అమ్మకి ఇచ్చి మా అమ్మ ఎలా ఏమంటుందో ఇప్పుడు మళ్ళీ మీకు వీడియో తీస్తాను, కంటిన్యూగా చూస్తూ ఉండండి. ఇదిగోండి, ఇదిగో చీర తీసి చూడు, నీకు నచ్చిందా నచ్చదా? కూర్చొని చూడు. వేరే ఫోన్లో చూసినప్పుడు కలర్ వేరే ఉందా? మామూలు అనుకున్నావు అంటే ప్లెయిన్గా ఉంది అనుకున్నావా? ఉందిగా లైన్స్. బాగుందా? తీసి చూడు ఇక, నీకే ఇక, మమ్మీ ఫంక్షన్కే ఇక. నీకేమో ఇది, మాకేమో అది. ఆమె కూడా మమ్మీ ఫంక్షన్ ఎప్పుడే కడతా అంటది. నిన్న వీడియో పెట్టేది, కామెంట్ పెట్టేది, బాగుంది ఆంటీ, ఇది కూడా బాగుందని. లేదు, రెండు బాగున్నాయి అన్నారు. మొత్తం తీసి చూడు ఇక, అంతేనా? ఉమా అంతే, మొత్తం తీస్తే మళ్ళీ మడత పెట్టాలంటది. అది బ్లౌజ్. కలర్ఫుల్. లైన్స్ కనపడతా వీడియోలో. ఈ పూలు బాటని బాగుందా వేసుకుంటే? అంటే బ్లౌజ్ కుడితే బాగుంటుంది. అక్కడ చాలా ఉన్నాయి, అసలుకి ఎన్ని రకాలు ఉన్నాయి. లేదు, అన్ని మెత్తగానే ఉన్నాయి. మెత్తగా ఉంది, అలకగానే ఉంది. బరువు కూడా అంత పెద్ద బరువు లేదు. కానీ బ్లౌజ్ మంచిగా కుట్టించుకోవాలి. అక్కడ సింట కుడతారు, బాగా కుడతారంటే హైదరాబాద్ మీకు కుట్టేస్తారట కదా. సీన్ కదా, వచ్చింది బ్లౌజ్ కూడా వచ్చింది. నిన్న అందరూ మేము యాక్చువల్గా మర్చిపోయినాం రేట్ ఎంత అని చెప్పడం. రేటు
కాస్ట్ ఎంత మరి కాస్ట్? 6,000. 8,000 ఏమో. తక్కువ ఉంటుంది కదా మరి. తక్కువ కూడా ఉంటాయి ఎందుకుండా. ఇప్పుడు ఇది యాక్చువల్గా మామూలుగా అయితే అక్కడ బయట, ఇక్కడ మనకైతే ఇది ఒక 8,000 పైనే ఉంటుంది, 8,000 పైనే. అక్కడ మళ్ళీ డిస్కౌంట్ కూడా ఇచ్చారు. మరి నీకేమో కంచిలో ఫంక్షన్కి, నీకు కంచిలో తెచ్చింది. మా తాతకి చెన్నైలో రామరాజ్ కట్. రామరాజు పంచలు తేవాలి, అందరు కట్టుకోవాలి. బాగుంది. లైన్స్ కనపడతాయి వీడియోలో. ఏమైనా ఈ బూట, ఈ అంచు, కలర్ బాగుంది. ఓకే. తాత పీలిగాడా మరి ఫస్ట్ అలా అమ్మకు తెచ్చిండని. తాత, ఓ తాత ఏం చేస్తాను? హలో, ఇక్కడ వరకు లేదు లైన్స్. చాలా ఉన్నాయి ఆడ. ఇన్ని రకాల చీరలు ఉన్నాయో ఆయన. అందుకనేగా మీరు పోతుంటే కంచిలో చీరలు బాగుంటాయి, తెర్ర కంచిలో చీరలు బాగుంటాయి. మీరు కంచి అని చెప్పిన కాంచే నాకు చీరల మీద మమ్మీ ఫంక్షన్కి. ఇప్పుడు మీ చీర తెచ్చినందుకైనా మమ్మీ ఫంక్షన్ చేయాలి. ఇప్పుడు ఏం కాదు, ఎప్పుడు చెప్తే అప్పుడే కట్టుకుంటాను. ఇప్పుడు కట్టుకోవాలని. ఓకే, ఇదనమాట. ఉమా ఏమంటుందో అత్తయ్య, నచ్చిద్దో అంటే నచ్చిద్దో నచ్చదో అన్నది. అత్తయ్య చూసింది కానీ లైన్స్ అప్పుడు కూడా లైన్స్ కనపడలేదు. నైట్ ఫంక్షన్ అయితే సూపర్ ఉంటుంది. అయినా ఈ కలర్లు బాగుంటాయి, అఫీషియల్గా ఉంటుంది. అఫీషియల్ కలర్ అంటే అన్ని కలర్లు, నిండు కలర్లు అన్ని దిక్కులో దొరుకుతూనే ఉంటాయి, అన్ని ఉంటూనే ఉంటాయి. కొన్ని కలర్స్ కొన్ని దగ్గర దొరుకుతాయి. కంచి కామాక్షి, కంచి పట్టు, కంచి సిల్క్, చాలా ఉన్నాయి అక్కడ. షాప్ పెద్ద పెద్ద అన్ని ఉంటుంది. అది నాది జాని పెళ్ళి ఎప్పుడు చీర కూడా 7,000. ఓకే అనమాట, ఇదనమాట. థ్యాంక్ యూ. ఇది మా అబ్బాయి ఎలా తీసుకున్న తర్వాత, చూసిన తర్వాత ఎలా అంటది అనుకున్నాం మేము. ఇది అంచు, ఇది ఏం కలర్ అంటుంది? ఏమంటుంది? గోల్డ్ స్పాట్ కలర్ ఏదో అంటారు, కానీ అంచు కూడా బాగుంది. అక్కడ చూసినప్పుడు అన్నిట్లలో మంచిగా అనిపించింది. చాలా చూసినాం, చాలా సీరియల్ చూపించారు. ఎక్కడన్నా మంచిగా కూలిపోయినా మంచిగా కుదిరేటట్టు కుట్టించుకోవాలి. ఎందుకు విడగొట్టరా? మంచిగా కొడుతుంది కదా. ఓకే, థ్యాంక్ యూ. ఇక అంతా ఒక్కోసారి కుదిరితే ఒక్కోసారి కొంచెం తగ్గిపోయాయి జాకెట్. అప్పుడు ఒకసారి తెచ్చగా నిన్న కట్టుకున్న ఫంక్షన్కి జాకెట్ అయితే డాడీ అంటాడు, ఏందో అది అనుకొని దొరుకుని రోజు అయింది. అన్ని జాకెట్లు అన్నీ లూజ్ అయ్యి. ఇక అంటే ఒకసారి కుదిరితే ఒకసారి కుదరవు అంతే. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇదనమాట మనరాలు ఫంక్షన్కి నాయనమ్మకి చీర. పలకడేంద్రా అలిగినవా? ఇగో ఇటు చూడు, తాత షేవింగ్ చేసుకుంటాడు.
ఒకసారి వచ్చిపో. ఇగో నాకు ఫంక్షన్కి సీర వచ్చింది, మరి నీకు రాలే రామరాజు ఫంక్షన్. నాకు మమ్మీ ఫంక్షన్కి సీర వచ్చింది. షేవింగ్ చేసుకుంటాను పెట్టుకున్నా నాకు ఏమొస్తాయి. దూది తీస్తే గొంతులు గొంతులు ఉంటుంది. చల్లగాలి పోవద్దు మరి ఇక నీకు. ఇగో నాకు మమ్మీ ఫంక్షన్కు సీర వచ్చింది. మహావారికి కంచి నుంచి తెచ్చిర్రు మమ్మీ ఫంక్షన్కు నాకు సీర. నీకట వైజాగ్నా ఎక్కడో తెస్తారట రామరాజు. చెన్నైలో రామరాజు పంచి తెస్తారట. బాగుందా? మనవాడు తెస్తాడు. మనవాడు తెస్తాడు. బాగుందా? నచ్చిందా నీకు? బాగుందా? నీకేం బాగుండవు, చీరలంటే బాగుంటాయి. ఆడవాళ్ళకి కావాల్సిందే చీరలు బంగారం. కట్టట్లేదా? ఓకే, ఇట్లనే ఉంటుంది ఇక. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.